హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ముందుకు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ అప్డేట్ ఏంటంటే మన విద్యార్థులకైతే శుభవార్త అయితే అనుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే తల్లికి వందనం 15,000 రూపాయలు పడడానికి కొత్త రూల్స్ అయితే ఒకటైతే వచ్చింది. అలాగే దానికి కావాల్సినటువంటి డాక్యుమెంటు, అలాగే లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి అకౌంట్లకి. అదేనేది పూర్తిగా వివరాలు అయితే నేను అందిస్తాను ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా మన ముఖ్యమంత్రి మంత్రి లోకేష్ గారు కూడా ప్రకటించడం జరిగింది అసెంబ్లీలో. దాని గురించి పూర్తి విధి విధానాలు మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం మీకైతే చెప్పి చదివినిపిస్తాను. తర్వాత దాని గురించి పూర్తిగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వివరాలకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. చాలామందికి చేరువవుతుంది. ఇలా కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నాను మీకోసం. కాబట్టి ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అయితే ఉంటుంది. మెసేజ్ రూపంలో అయితే దాన్ని కూడా చూసుకోవచ్చు. మనమైతే లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకు వచ్చిన అప్డేట్ని అయితే మీకు నేను ప్రస్తుతానికైతే చదివినిపిస్తాను ఫ్రెండ్స్. అయితే స్కూలు పిల్లలకైతే శుభవార్త అయితే మనకైతే అందించారు. విద్యార్థి మిత్ర కింద కిట్ల పంపిణీకి అయితే టెండర్లు అయితే పూర్తి అయిపోయినాయి. యూనిఫారం, బూట్లు, బెల్టు, బ్యాగు, నోటు పుస్తకాలు పంపిణీ చర్యలకైతే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందజేస్తామంటూ ప్రభుత్వం అయితే టెండర్లను కూడా నూతనంగా టెండర్లను అయితే పిలవడం జరిగింది. ఆ టెండర్ ప్రక్రియ కూడా పూర్తయినట్టయితే చెప్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు 63.79 కోట్లు కూడా ఆదాయం చేస్తున్నామని అయితే కూటమి ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది ఫ్రెండ్స్. అలాగైతే ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులకు శుభవార్త అయితే ప్రభుత్వం ఉచితంగా విద్యార్థులకు అందజేసినటువంటి స్కూల్ కిట్లు రెడీ అవుతున్నాయి. తాజాగా ఆయా కిట్ల పంపిణీకి సంబంధించినటువంటి ప్రభుత్వం టెండర్లకు కూడా పంపిణీ చేయడం, అలాగే దానికి సంబంధించిన టెండర్లు కూడా గతంలో జరిగిపోయింది. అయితే ఉన్నటువంటి టెండర్లని తీసేసి కొత్త టెండర్లను కూడా ఇవ్వడం జరిగింది. ఆ కిట్లకు తక్కువ ధరకే టెండర్లు కూడా గుత్తిదారులు కూడా దక్కించుకున్నారనేసి అయితే మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు జరిగేటువంటి ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం పూర్తి చేసుకొని రాబోయే విద్యా సంవత్సరం నాటికి ఈ కిట్లు, బ్యాగు, బెల్టు, బూట్లు, అలాగే ఇటువంటి పుస్తకాలు, అలాగే నోట్ బుక్కులు ఇవన్నీ కూడా అందజేస్తామనేసి అయితే ప్రభుత్వమే చెప్తుంది. అలాగే ఇంకొన్నటువంటి తల్లికి వందనం సంబంధించినటువంటి మనకైతే ఒక అప్డేట్ అయితే మనకి కీలక ప్రకటన అయితే మనకి లోకేష్ గారు అయితే చెప్పారు. అదే తల్లికి వందనం పథకం కానీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అయితే ప్రవేశపెడుతుందనేసి రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. శాసనసభలో ప్రశ్నోత్తరంగా సమయంలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యేలు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలు ఏంటంటే, మంత్రి లోకేష్ గారు చెప్పినటువంటి సమాధానాలు తల్లి వందనం పథకాన్ని సంబంధించినటువంటి తొందరలో గైడ్లైన్స్ అయితే వదులుతామనేసి ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా 9,407 కోట్ల బడ్జెట్ని అయితే ప్రారంభించామనేసి చెప్పడం జరిగింది. గతంలో పోలిస్తే 50% దానికంటే ఎక్కువ ఉంది. గతంలో వచ్చేసి 5,540 కోట్లు మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం 9,407 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. అంటే గతం కంటే ఇప్పుడు ఎక్కువగా ప్రవేశపెట్టామనేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విద్యా సంవత్సరానికి ఖచ్చితంగా తల్లికి వందనాన్ని అయితే మేము అకౌంట్లో డబ్బులు వేసి తీరుతాము. మే నుంచి ప్రారంభించే ప్రక్రియని జూన్ కంతా అమౌంట్ తల్లులకి అకౌంట్లోకి ఎంతమంది తల్లులు ఉంటే ఇంట్లో చదువుకునే పిల్లలకు కూడా ఖచ్చితంగా అనివార్య కారణాల వల్ల కొంతమంది ఇంట్లో చదువుకునే స్టూడెంట్స్కి కూడా అమౌంట్ వేస్తామనేసి ఆయన సందర్భంగా చెప్పడం జరిగింది. ఎంతమంది ఇంట్లో పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల లెక్కన తల్లుల అకౌంట్లో జమ చేస్తాము. జూన్ నాటికి అంటే ఈసారి విద్యా సంవత్సరం స్కూల్ ఓపెన్ అయ్యే సమయానికి ఖచ్చితంగా అమౌంట్లు అయితే జమ చేస్తామనేసి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. ఇది ఒక మనకి శుభవార్త అనుకోవచ్చు. ఖచ్చితంగా అయితే దీనికి సంబంధించినటువంటి అందరి ప్రక్రియ ఏం చేయాలంటే దానికి ఖచ్చితంగా రూల్స్ ఏంటంటే చెప్పాల్సిన రూల్స్ ఖచ్చితంగా అయితే హాజరైతే ఉండాలి. 75% ఖచ్చితంగా హాజరు పట్టిక అయితే ఉండాలనేసి అయితే ప్రభుత్వం చెప్తుంది. గత ప్రభుత్వం కూడా దాని ప్రకారం కూడా ఇచ్చారు. 75%, అలాగే 60% నుంచి ఖచ్చితంగా తీసుకున్నారు. ఈసారి కూడా అలాగే తీసుకోవచ్చు అనేసి సమాచారం అయితే ఉంది. అలాగే ఇంకోటి ఏంటంటే మనకు కావాల్సింది ప్రతి తల్లులకైనా సరే, స్టూడెంట్స్కి అకౌంట్కైనా సరే, ఇంటర్ పిల్లకాయలకి 10th పిల్లకాయలకి అకౌంట్స్ చేసుకుంటున్నాయనైతే దాన్ని ఖచ్చితంగా మీరు ఎన్పిఎస్ లింక్ అయితే ఖచ్చితంగా ఉండాలనేది మీరు చూసుకోవాల్సినదిగా నేనైతే కోరుతున్నాను. ఎందుకంటే ఎంపీఎస్ లింక్ లేక చాలామంది అకౌంట్లు పడక ఇబ్బంది పడడం అనేసి చాలాసార్లు చూస్తున్నాను. నాకు కూడా మీ సేవ సెంటర్ అనేది ఉంది. దాని దగ్గరకు వచ్చి ఫింగర్స్ డబ్బులు పెట్టి ఇచ్చే ప్రక్రియ కూడా నేను చేస్తాను. కాబట్టి చాలామందికి ఎన్పిఎస్ లింక్ లేక డబ్బులు పడక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేసేది అంటే మీకు విజ్ఞప్తిగా ప్రతి ఒక్కరు ఎన్పిఎస్ లింక్ అనేది
అకౌంట్లు చేసి పెట్టుకోండి. ఎందుకంటే పథకాలు ప్రారంభించే ముందు, పథకాలకు అమౌంట్ పడే ముందు ఖచ్చితంగా ఏ పథకాన్ని పడాలన్నా అకౌంట్కి ఎన్పిఎస్ లింక్ అనేది ఉండడం కంపల్సరీ అనేది ప్రభుత్వం చెప్తుంది. దాని ప్రకారం నేను కూడా చెప్తున్నాను, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు తల్లికి వందనం సంబంధించిన రూల్స్ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరూ 65% నుంచి 70% ఖచ్చితంగా అయితే హాజరైతే ఉండాలనేసి ప్రభుత్వం చెప్తుంది. అలాగే ఎన్పిఎస్ లింక్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలనేసి చెప్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పండి తల్లికి వందనం. స్కూల్కి పిల్లలకి శుభవార్త కిట్లు అయితే ఇస్తున్నా కాబట్టి శుభవార్త అనుకోవచ్చు. ఈ తల్లికి వందనం పడ్డా కూడా స్టూడెంట్స్ కూడా శుభవార్త అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పండి సమాచారం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చిన్న చిన్న పొరపాట్లు తొరపాట్లు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.